హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శారదా వ్లాగ్స్. కెనడాలో ఫస్ట్ టైం మా ఇంటి ముందు చూసారు కదా, ఎటు చూసినా వైట్ గానే ఉంది. అన్ని అంటే కార్స్ చూసినా, ఇంటి ముందు చూసినా, ఇల్లు మీద చూసినా, ఇంక ఈ రోజు మండే కాబట్టి ఈరోజు డస్ట్బిన్స్ అన్నీ బయట కనిపిస్తాయి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వరకు. ఎందుకంటే ఇక్కడ మేముండే ప్లేస్లో మండే రోజు తీసుకెళ్తారు. ఇంకా చూసారు కదా, అసలు మనకు ఎక్కడ ఏమి కనిపించదు, ఏమున్నా అంత మంచుమయం లాగా అలా ఉంటుంది. సరేలే ఒక రౌండ్ అలా వేసేసి వద్దాము చూద్దామని వెళ్ళాము. జస్ట్ మేము ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం, ఎంత మహా అయితే కనీసం ఒక 10 minutes అలా నడిచుంటాము. అంటే మేము స్నో పడింది, కాకపోతే చలి అంత అనిపించలేదు. సో ఓకేలే అన్నీ వేసుకున్నాం కదా, హ్యాండ్స్కి అన్ని గ్లౌజులు అన్ని సాక్స్లు వేసుకొని షూస్ వేసుకున్నాము, ఇంకా పెద్ద స్వెటర్స్ వేసుకున్నాము, పర్లేదని వెళ్ళాము. వెళ్ళి వచ్చాక ఇంకా అసలు లోపలికి వెళ్ళాక కాళ్ళు గోర్ల దగ్గర చేతులు అయితే చాలాసేపటి వరకు అసలు పని చేయలేదు. నాకు ఇంకా అసలు ట్యాప్లో హాట్ వాటర్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ కింద చేతులు పెట్టాను కాసేపు. అలా అనిపించింది. అంటే చలి చూస్తే అంత అనిపించట్లేదు, కానీ స్నోకి అలా ఉంది. చూసారు కదా, ఇంకా గడ్డి కానీ ఏదున్నా కానీ ఫస్ట్ టైం స్నోని ఇలా ఎంజాయ్ చేయటం చాలా బాగా అనిపించింది. కాసేపు చలేసినా ఎలా ఉన్నా ఆ ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు చూసింది ఇదే ఫస్ట్ టైము. అంటే చిన్నప్పటి నుంచి నేను ఇలా స్నోని దగ్గర నుంచి చూసి స్నోతో ఆడుకోవటం ఇది ఫస్ట్ టైము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దాంతోపాటు అమ్మో ఇంకోసారి ఇప్పుడప్పుడే పడకూడదు స్నో అని అయితే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పడిందంటే ఇంక ఇదంతా క్లీన్గా మళ్ళీ స్నో ఎత్తుకొని మళ్ళీ అటు ఇటు నడిచే వాళ్ళకి స్నో లేకుండా అలా చూసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోకుండా మనం స్నో పడింది కదా లోపలికి వెళ్తే ఆ వెళ్ళే ఫుట్పాత్ దగ్గర ఎవరైనా పడ్డారు మన ఇంటి ముందంటే ఇంకా మేము మొన్నే వచ్చాము. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇవ్వటం కానీ ఏది ఉన్నా సరే రూల్స్ మాత్రం మామూలుగా ఉండవు, అలా ఉంటుంది. ఇప్పుడు బాబా టెంపుల్కి వెళ్తున్నాము, దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి. టీవీ వెనకాల చూడమ్మా. వెళ్ళాలంటే ఇంకా మొత్తం ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతే మనం ఏం డ్రెస్ వేసుకున్నాము ఏముండదు, ఏది వేసుకున్నా ఇదైతే పైనుంచి వేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళొచ్చాక ఇది నెక్స్ట్ డే అండి. టెంపుల్కి వెళ్ళొచ్చిన నైట్ మేము వెళ్ళాము. ఇది నెక్స్ట్ డే. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చేపల పులుసు బాగా పెడతావు కదా, మాకు అంటే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవుతున్నాము, నాకు కొంచెం చేసి ఇస్తావా అని మొన్న నేను ఒక వీడియోలో మీకు చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు. ఆ రోజు ఇంకా నేను పెట్టేసి నెక్స్ట్ డే తీసి పులుసు అయితే చేసి ఇచ్చాను. కానీ చాలా చాలా ఇష్టంగా తిన్నారంట. నేను అంటే చాలా నా బ్లాగ్స్లో చాలాసార్లు పెట్టినట్టున్నాను. దీనికి ఆయిల్ ఏంటి ఇంత వేసానని అనుకోవచ్చు. ఇది ఫ్రై అయ్యాక ఆయిల్ మళ్ళీ తీసేస్తాను. డీప్ ఫ్రై లాగా చేసి ఆయిల్ తీసేసిన తర్వాత కర్రీ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఈ చేపల పులుసుకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్ ఇలా వేస్తేనే బాగుంటుంది. మసాలా దినుసులు మాత్రం ఏమి వేయనండి దీంట్లో. జస్ట్ ఎల్లుల్లిపాయ, చిన్న ముక్క అల్లం అంతే. ఇది కూడా ఒక స్పూను కొంచెం జీలకర్ర, ఒక 3-4 ఉల్లిపాయలు, కొంచెం ధనియాల పౌడర్ ఒక 1/2 స్పూను అంతే. అవి వేసి ఉల్లిపాయలు ఇలా కొంచెం పెద్దగా అంటే మరీ మెత్తగా మ్యాష్లా కాకుండా ఇలా ఉండేలాగా మంచిగా గ్రైండ్ చేసుకొని ఇవి మంచిగా ఏగుతున్నా ఇప్పుడు ఈ ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తాము అన్నప్పుడు కొంచెం మనకి చిన్న మెంతి కూర దొరికితే వేయొచ్చు, అది లేదంటే కసూరి మేతి అయినా కొంచెం వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇంక అంతే దాంట్లో వేసేది. ఉప్పు, కారం, చింతపండు పులుసు, దింపేటప్పుడు కొత్తిమీర అంతే. ఇంకేం వేరే ఏం వేయకూడదు. ఇది మంచిగా చేస్తే అసలు చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు. దీనికి ఫిష్ కూడా మంచిగా ఉండాలి. అంటే కొంచెం కొన్ని వేరే వేరే ఫిషెస్ ఉంటాయి కదా, మెయిన్ ఏంటంటే బొచ్చ, కొరమేను కూడా చాలా బాగుంటుంది దీనికి. నాకు అంతకుముందు ఫిషెస్ పేర్లు తెలియక ఏం పేరు చెప్పాలనేది కొంచెం చాలా కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని. కాకపోతే ఇప్పుడు కొంచెం తెలిసాయిలే అండి ఫిషెస్ని ఏ ఫిష్ తోటి ఎలా కర్రీ చేస్తే బాగుంటుంది, ఫ్రై చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియా అనేది అయితే వచ్చింది. కాకపోతే ఫిష్ మనం ఎంత బాగా చేసినా ఆ ముక్క అనేది విడిపోకుండా సరిపడా ఉప్పు, కారం వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది.
కొంచెం మగ్గాక ఒక టమాటోని ఇలా మెత్తగా ప్యూరీ చేసేసుకొని అది కూడా వేసి మంచిగా ఏగే వరకు తిప్పుకోవాలి. ఇదంతా మగ్గే వరకు మనం చింతపండు నానబెట్టేసి ఆ గుజ్జుని కూడా మంచిగా చింతపండు తొక్కు అది ఏం రాకుండా వాటర్ని వడబోసేసుకొని చక్కగా వేరే స్టవ్ మీద అది కూడా బాయిల్ అవుతుంది. అది బాయిల్ అయ్యేలోగా ఇంకా ఇందాక నేను ఉప్పు కారం అన్నీ వేసి ఉంచాను పీసెస్కి. అన్నీ ఇలా జస్ట్ ఒకటొకటి ఇలా పెట్టేసుకొని ఆయిల్ కొంచెం తీసేసాను, మిగతా ఆయిల్ అయితే ఉంచేసాను. ఎందుకంటే ఫిషెస్కి ఆయిల్ ఎక్కువ లేకపోతే నీసు వాసన వస్తుంది. ఇంత ఆయిల్ సరిపోతుంది. నేను ఇక్కడ 3 kgs ఫిష్ తీసుకున్నాను కాబట్టి ఇంత సరిపోతుంది. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 4, చిన్నవి అయితే ఒక 5-6 ఉల్లిపాయలు పడతాయి. ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ ఇంకా దీంట్లోనే ఉప్పు కారం పసుపు సరిపడా మంచిగా సాల్ట్ అయితే సరిపడా వేసుకోకపోయినా కొంచెం తక్కువ చూసి వేసుకొని కర్రీ దింపే ముందు చూసి వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కువ వేసేస్తే దాన్ని మనం తక్కువ చేయలేము. మళ్ళీ అంత మంచిగా ఉండిందంతా సాల్ట్ దగ్గర పోతుంది. ఇదంతా కొంచెం మనం ఫస్టే దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి మంచిగా నానబెడితే పీసెస్కి మంచిగా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం స్లోగా పెట్టేసుకొని కాసేపటి వరకు ఏమి తిప్పకుండా అలాగే ఉంచి స్లోగా మూకుడు పట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మనం గరిట పెడితే ఆ పీస్ అనేది అంతా విడిపోయి అంత బాగా రాదు. చూసారు కదా ఇలా ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు జస్ట్ మూకుడు పట్టుకొని ఇలా తిప్పుతూ ఇంకో స్టవ్ మీద చింతపండు పులుసు కూడా మరుగుతుంది. ఆ చింతపండు పులుసు మరిగాక దీంట్లో సరిపడా మనం ఎంత పులుపు అంటే కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది కారం వేసాం కాబట్టి. దీంట్లో ఒక నిమ్మకాయతోటి ఒక 2 నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఒక గుప్పెడు అనుకోండి, గుప్పెడు చింతపండు సరిపోతుంది. చక్కగా అది వేసాక ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, అంటే కరివేపాకు అంటే దూసేసి వేయకూడదు, ఇలా రెమ్మలు చూసారు కదా రెమ్మలతోనే వేసి సరిపడా వాటర్ పోసుకొని ఇలాగా మూత తీసే తిప్పుకుంటూ ఉండాలి. చూసారా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది. అంత ఆయిల్ అంతా బయటికి వచ్చాక మనం తీసుకోవచ్చు. రెడీ అయిపోయింది చేపల పులుసు రైస్తో, చాలా బాగుంటుంది. ఇంకా అదే రోజు ఈవినింగ్ ఇలా స్నో చూసారు కదా అసలు ఎలా పడిందంటే అలా పడింది. మాకైతే అసలు చాలా సడన్గా చూస్తే చాలా పెద్ద పెద్ద గాలి సౌండ్స్ అలా వచ్చాక స్నో అనేది ఇలా పడింది. ఇంకా ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ టైం ఇంకా చూస్తే ఆగం కదా. ఇంక ఇలాగా ఆ పాప అయితే ఇలా మౌంటైన్ లాగా చేద్దాం మమ్మీ అని అదంతా ఎత్తుతుంది. నేను చేశాను కాసేపటి వరకు. కాకపోతే ఆ ఫస్ట్ టైం ఆడుతున్నామనే ఎంజాయ్మెంట్లో నేను చూసారు కదా గ్లౌజులు కూడా వేసుకోలేదు. వెళ్ళి అది చేశాక వచ్చాక నా చేతులు చూడాలి. నాకు ఇంకా రాత్రంతా అలాగా ఆయింట్మెంట్ రాసుకుంటూ కూర్చున్నాను. అంత పెయిన్ వచ్చింది. చూసారు అక్కడ చేతులు ఇంక నాకు పెయిన్ వచ్చేసాను. ఎక్కడిదక్కడ వదిలేసి వచ్చేసాను నేను ఇంకా లోపలికి. తర్వాత మా బుడ్డ మా గ్లౌజులు వేసుకొని కాసేపు ఏదో పాపం అలా చేసింది. కానీ తర్వాత ఆ చల్లదనానికి వచ్చేసేయి అని చెప్పాను పాపం. కానీ అదొక హ్యాపీనెస్. చల్లగా అలా స్నో పొడి పొడిగా రాలుతున్నట్టు పడుతుంటే చూసారు కదా ఎలా పడుతుందో. అదంతా గాలితోటి ఎంత బాగా అంటే మీకు వీడియోలో నేను అంత మంచిగా చూపించలేకపోయాను నైట్ టైం కాబట్టి. డే అయితే ఇంకా బాగుండేదేమో. చూసారు కదా ఇంకా రావట్లేదని చెప్పి మొత్తం అలా అటు ఇటు చేసేసింది. కానీ అదంతా ఆడుకునేటప్పుడు పిల్లలు ఇంకా మా అమ్మాయి అయితే ఆ రోజు అంతా వెయిట్ చేసింది, మమ్మీ ఈరోజు స్నో పడుతుంది ఈరోజు స్నో పడుతుంది. ఆడుకొని వచ్చాక చూడండి చేతులు పెయిన్ వస్తున్నాయి చల్లగా ఉంది అని చెప్పి ఇంక ఇలా అయింది ఈరోజు. ఇంకా ఆ రోజు మండే కాబట్టి అంత డస్ట్ అంతా బయట పెడతాం కదా, డస్ట్బిన్లు కడిగి బయట అప్పుడే పెట్టాను. ఇంకా పైన బెడ్రూమ్ బాల్కనీ కూడా మొత్తం నిండిపోయింది. ఇంక మేము ఇద్దరం కాసేపు ఆడుకున్నాం నేను పాప ఇక్కడ. ఇంకా తర్వాత డోర్ అసలు ఒక్క 2 minutes అలా డోర్ తీస్తే ఫ్రీజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అంత చలి. ఇంకా మేము లోపల ఉండే ఇలా అంటున్నా, ఇక్కడ కింద చూసారు కదా వాళ్ళు అన్నీ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు రోడ్డు మీద స్నో పడుతుంటే. ఇంక ఇదంతా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా ఇంకా నేను క్లీన్ చేసుకొని అదంతా తుడుచుకొని మళ్ళీ పిల్లలకి ఏదో ఒకటి అక్కడ ఆరేస్తూ అది ఉంటాను బాల్కనీ. అందుకని అదంతా క్లీన్ చేద్దామంటే ఇంక ఎండ చూసారు కదా చక్కగా మార్నింగ్ ఎండ రాగానే మొత్తం మెల్ట్ అయిపోయింది, మొత్తం కరిగిపోయింది. మొత్తం చూడండి ఆ గడ్డి ఇల్లులు అంతా స్నోనే. కానీ అదొక హ్యాపీనెస్ కదా, ఫస్ట్ టైము స్నో చూస్తే ఆ ఎంజాయ్మెంటు అంటే అది ఎలా ఆ ఫీలింగ్, అది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఉన్న ఫీలింగ్స్ అది మనం అందరూ ఇలా ఉంటారేమో అనిపించింది. కాకపోతే మళ్ళీ సెకండ్ డే నేను మళ్ళీ చేస్తుంది ఇదంతా క్లీనింగ్. ఇది ఎందుకు పడుతుందా బాబు అనిపించింది. ఫస్ట్ డే ఎంత ఎంజాయ్గా హ్యాపీగా ఎంజాయ్ చేసామో, నెక్స్ట్ డే బాబోయ్ ఇదేదో ఇది పడకపోతేనే బాగుంటుందని చెప్పి ఇంక నేను ఎప్పటికప్పుడు కింద అంతా అలా నెట్టేసాను.
చూసారు కదా ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మీలో ఎంతమందికి ఇంత హ్యాపీగా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.